వివాహం కొరకు మన ఎదుట నిలువబడిన వీరు జతపరచకూడదని ఏదైనా హేతువు కారణం ఏదైనా ఉన్నట్లయితే మొదటిసారిగా మిమ్మల్ని అడుగుతున్నాను, సభవారిని మీరు చెబుతా ఉన్నాను. మరొకసారి క్రమశిక్షణ బట్టి మీరు ఈ విధంగా జతపరచకూడదు అనే కారణం ఏదైనా హేతువు ఏదైనా ఉన్నట్లయితే మీరు తెలియజేయాలని రెండవసారి అడుగుతున్నాను. అదేవిధంగా మూడవసారి పరిశుద్ధ వివాహ నిమిత్తం మన మధ్యలో సునీల్ సుస్మిత నిలబడి ఉన్నారు. వీరు ఈ విధంగా జతపరచబడకూడదు అన్న ఏదైనా కారణం హేతు ఉన్నట్లయితే మీరు ఇప్పుడే వేలెత్తి చూపవాలి. మంచిదండి. మీరందరూ మౌనంగా ఉన్నారంటే మీరు అంగీకరించినట్లే. కనుక జీవితంలో ఎప్పుడు కూడా వేలెత్తి చూపే అధికారం మనకు లేదు. మీ సమ్మతిని అందరూ కూడా చేతులెత్తి తెలియపరచాలని కోరుతాను. పెద్దలు, పురుషులు, స్త్రీలు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఓకే, మంచిది. మంచిది. సునీల్, నీ ప్రక్కన ఉన్న సుస్మితను మిమ్మల్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములు ఎందుకు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలము ఇతరులను ఆశింపక ఈమెతోనే కాపురం చేయదువా? ఓకే, చెప్పలు కొడదామండి. సుస్మిత, నీ ప్రక్కన ఉన్న సునీల్ ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖం లేని సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులను ఆశింపక ఈయనతోనే కాపురం చేయదువా? చేస్తావమ్మా? ఓకే, మంచిదండి. ఈ సమయం ముందు ఇరుపక్షాల తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ముందుకు రావాలి. బాబు తల్లిదండ్రులు, పాప తల్లిదండ్రులు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. ఓకే, మంచిదండి. ఆదాము గారు